రామసేతు నిర్మాణంలో నీలుడు కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదే నీలుడికి ఏది ముట్టుకున్నా కూడా నీటిపైన తేలియాడుతుందనే శాపం కూడా ఉందని అంటారు. ఈ కారణంగానే రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళు కూడా తేలియాడయ్యా. ఇది కూడా రామాయణంలో ఉండే కథ, అందరూ బాగా చెప్పుకునే కథ. వానర సైన్యంలో నీలుడు కూడా ఒక ప్రధానమైన వ్యక్తి. పెద్ద పెద్ద ఇప్పుడు ఇక్కడి నుంచి లంకకు వంతెన కట్టాలని నిర్ణయించుకున్నారు. అది సేతు నిర్మాణానికి అంత లోతైన సముద్రంలోకి ఎన్నెన్ని పెద్ద పెద్ద శిలలు తెచ్చి పడేస్తే అది పైకి వచ్చి ఆ పైనుంచి నడిచి వెళ్ళడానికి కావలసినంత పెద్ద వంతెన ఏర్పడుతుంది. మరి ఇంతమంది వానరులు ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద శిలలు తేగలిగిన వాళ్ళే, తెచ్చేవాళ్ళే ఉన్నారు. తెచ్చిందల్లా అందులో పడిపోతే అంత లోతైన సముద్రంలోకి ఎంతకాలం పడుతుంది, ఎంత చేయాలి? అందుకోసమని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లాగా వీళ్ళకి ఎప్పుడో వాళ్ళ నాన్న ఆ పిల్లవాడికి పెట్టిన శాపం వరంగా మారింది. చిన్నప్పుడు ఆ ఇంట్లో పిల్లలు, అల్లరి పిల్లలు, చిలిపి పనులు చేసే పిల్లలు ఉంటారు. వాళ్ళ నాన్న పూజ చేసుకుని అన్నీ అక్కడ పెట్టిపోతే ఈ పిల్లాడు అవన్నీ తీసుకెళ్ళి పక్కన ఉన్న ఏట్లో పారేసేవాడు. ఆ పారేసినప్పుడు అవి మళ్ళీ ఈయన వెతుక్కునేవాడు. ఎక్కడున్నాయి ఇవి, ఇక్కడ నేను పెట్టిన విగ్రహాలు ఉండాలి, శివలింగం అవి ఉండాలి అంటే వాడు తీసుకెళ్ళి ఏట్లో పారేశాడు. ఈయన ఎంతలో తీళ్ళు ఎక్కడికి వెతుకుతాడు? త్యాగరాజ స్వామి వారికి వాళ్ళ అన్నయ్య విగ్రహాలు తీసుకెళ్ళి కావేరిలో పడేశాడు. ఈయన పోయి వెతుక్కుని ఏదో కీర్తనలు పడి అవి పడి మొత్తానికి ఆయన సంపాదించాడు అనుకోండి. మనందరం అట్లా చేయలేం కదా. అందుకని ఆ పిల్లాడిని ఏమి కేకలేయలేక, రే నువ్వు ఏది నీళ్ళలో పడేసినా పైకి తేలుతుందిరా అని, అది వరం అనుకోవా, ఆ శాపం అనుకుందామా, కేకలేయటం అనుకుందామా, ఏమనుకో, అట్లా తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేటువంటి కోపం లాంటి కోపం చూపించాడు ఆయన. ఎందుకంటే వస్తువులు ఆయన వీడి దేవుణ్ణి తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తాడు, మళ్ళీ తెచ్చుకోవాలి అందుకోసం. కాబట్టి ఒకప్పుడు చాలా అల్లరి చిల్లరగా తిరిగినవాడు ఇప్పుడు గొప్పవాడు అయినాడండి అని చాలా కథలు చెబుతుంటారు మనకి. ఇప్పుడు ఫలానా ప్రకాశం పంతులు గారు చిన్నప్పుడు ఆయన చదువుకునే రోజుల్లో చాలా అల్లరి చేసేవాడు. ఇవన్నీ ఆయన జీవిత చరిత్రలు ఆయనే రాసుకున్నారు అనుకోండి. ఆ తర్వాత ఆయన ఆంధ్ర కేసరి అన్నాం మనం. ఇట్లా ఈ నీలుడు అనేవాడు ఆ విధంగా సహాయపడ్డాడు. ఇది వాళ్ళకి తెలిసిందనమాట. వాళ్ళకి ఉండేటువంటి పరిజ్ఞానం చేత వీడు ఇందుకు పనికొస్తాడు అని, ఒరే ప్రతి రాయి మీద ముట్టుకుని, నువ్వు రాయి ముట్టుకో, మేము నీళ్ళలో వేస్తాం, అది తేలుతుంది. అప్పుడు తక్కువ రాళ్లతోటి గట్టి వంతెన ఏర్పడుతుంది, అది తేలుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతి అంతటిని ఉపయోగించుకోవడానికి ఈ ఇంజనీర్ నీల ఆయన ఈ పద్ధతి ప్రవేశపెట్టాడు. కాబట్టి చక్కగా వాళ్ళు వారధి నిర్మించుకున్నారు, వెళ్ళారు, సీతను పట్టుకుని యుద్ధం జరిగింది, అన్ని కథ అంతా మామూలే. కాబట్టి అది ఇచ్చింది శాపమా వరమా అనేది, ఒకప్పటి శాపం ఒకప్పుడు వరంగా మారుతుంది అనే దాంతో మనం పిల్లలు అల్లరి చేయకుండా ఉండాలని పెద్దలు కోరుకుంటారు, ఒక్కోసారి కేకలేస్తూ ఉంటారు. దానివల్ల కూడా పిల్లల్లో మార్పు వస్తుంది. ఈ విధంగా అట్లా వాడు ఉపయోగపడ్డాడు, సమాజ క్షేమానికి ఉపయోగపడ్డాడు. అందువలన మన పెద్దలు, తల్లిదండ్రులు మనకి కేకలేసిన దాన్ని, వాళ్ళు తిట్టిన తిట్లను మనం దీవెనలుగా భావించాలి.